Ramnagar Bunny, my debut film. Dilija Prabhakar presents and producer Malaja Prabhakar and Prabhakar, my family. ఈరోజు ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక 10 days అయితే 2 years అవుతుంది. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది, పెద్ద సంచలనం అయినప్పుడు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్గానే ఉంది. బట్ ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, ఎందుకో తెలియదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కావాలో అక్కడ కాలింది. దానికి రీజన్ ఏమీ లేదు, నా చేతులు నా చేతిలో పెట్టుకున్నా అంతే. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమో పడిపోయారు అందరూ నా మీద, దేనికి రాదు నాకు అర్థమే కాలేదు ఇప్పటికీ. అయితే చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. ఏమో మరి నా స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం కాదు, సినిమాలో వేస్తాను అంటుందని రియల్ లైఫ్లో ఏమంటే నా వల్ల కాదు. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16th, 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా, మళ్ళీ అలాగే మాట్లాడతా, మళ్ళీ చేస్తాను. ఎందుకంటే నాకు తెలియదు, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. మా డాడీ మాట్లాడుతున్నారు, నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ముందు 30 కెమెరాలు పైన స్టాండ్ వేసుకొని ఏం అర్థం కాలేదు నాకు, ఎందుకు పోగొడుతున్నారు నన్ను. ఇంకా అప్పటికి ఏదో నాకు గ్లిమ్స్ రాలేదు, ఏం రాలేదు, నా చదువు గురించి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు. సో నేను ఇట్లా ఉన్నా అంతే, దాని గురించి ఏం లేదు అక్కడ. సో ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారంటే అప్పుడు 100% ఫీల్ అవుతా, కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి 1% కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు. అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను, అని మా డాడీ నుంచి నాకు వచ్చింది.